థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రెవెన్యూ శాఖ మంత్రి గారు వారు తిరుపతిలో కార్యక్రమాలు ఉన్నారు. ఈ క్వశ్చన్ వాయిదా మీకు వేరు. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ముగిసిందండి. నెక్స్ట్ ఏంటంటే, ఏజెండాలో పేర్కొన్న పత్రాలు సభా సమక్షంలో ఉన్నట్లుగా భావించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. ఒక ముఖ్యమైన ప్రకటన అండి, గౌరవ శాసన పరిషత్ అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక కింద వర్తమానం అందింది. ఈ మధ్య సెప్టెంబర్ 22 మరియు 23, 25 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఇక్కడ మనం ఆమోదించాం. శాసన పరిషత్ పంపబడిన కింద బిల్లులు పత్రాలను శాసన పరిషత్తు కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలో 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా శాసన మండలిలో కూడా వారు ఆమోదించడం జరిగింది. ఆ పత్రాలు మనకు వచ్చాయి. దాంట్లో వివరాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సదరు బిల్లు 23/9/2025 మరియు 24/9/2025 తేదీన ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించి అని కూడా తెలియజేస్తున్నాను. ఆ బిల్లులు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ సవరణ బిల్లు, 2 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, 3 భారతీయ నాగరిక సురక్షా సంహిత సవరణ బిల్లు. ఈ 3 బిల్లులు కూడా అక్కడ మనం ఆమోదించాం, శాసన మండలి పంపించాం. వారు కూడా యాజిటీజ్గా ఎక్కడ సవరణ లేకుండా ఆమోదించారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తానండి. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు అండి. పురపాలక శాఖ మార్చులండి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఆ విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనసభ సవరణ బిల్లు పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. బ్రీఫింగ్ చెప్పండి అధ్యక్ష. నాలా చట్టం అనేది యాక్చువల్గా ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వాటికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ అనేక మంది నుంచి యాక్చువల్గా ప్రతిపాదనలు వచ్చినాయి. దాని మీద అనేక ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయటం, దాన్ని సవరణ చేయాలని నిర్ణయించితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేశారు అధ్యక్ష. ఫైనల్గా వాళ్ళు రిపీల్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా అయితే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసేటట్టుగా దాన్ని మళ్ళా మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ వాటన్నిటిలో కూడా ఏ పంచాయతీలు ఏ మున్సిపాలిటీస్కి అయితే కలెక్ట్ చేస్తారో అక్కడ ఖర్చు పెట్టేటట్టుగా డెవలప్మెంట్ ఛార్జెస్కి ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నారు అధ్యక్ష. దీనికి ప్రిన్సిపల్ యాక్ట్ 1920 సెక్షన్ 2 క్లాస్ 2లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటూ అది యాడ్ చేస్తూ సవరణ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. మంత్రి గారు క్లాజులపై ఓటింగ్ 2 నుండి 6 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు.
అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 6 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్ను సుముఖంగా ఉన్నవారు అవునానండి. వినవడలేదు సార్. వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. 2 నుండి 6 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. ఈ బిల్లును ఆమోదించాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవునానండి. వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభా సమక్షంలో ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాస్త్రముల 2వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదనలు ఆమోదించబడింది. బిల్లు సభ ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ యొక్క హైరైజ్ సంబంధించి అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి హైరైజ్ అంటే యాక్చువల్గా అంతకుముందు 18 మీటర్స్ రెసిడెన్షియల్ దాంట్లో ఉండింది అధ్యక్ష. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారి ఫైర్ డిపార్ట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి అది 24 మీటర్స్కి అంటే 24 మీటర్ల లోపల నాన్ హైరైజ్ కింద 18 మీటర్ల నుంచి మార్చమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. దాని మీద యాక్చువల్గా సవరణ చేస్తూ యాక్చువల్గా ఈ బిల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాస్త్రముల 2వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. అనుభవం చేస్తారేమన్నా? అన్నీ ఒకసారి చేస్తారా? లాస్ట్లో చేయండి. ఇది అన్నీ జరుగుతుంది. అధ్యక్ష, కొన్ని అమెండ్మెంట్లు తీసుకొచ్చి రిలీఫ్ చేస్తున్నారు. దానిలో సానుకూలమైన వాతావరణం ఉంది రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో. ఎట్ ద సేమ్ టైం నదీ తీర ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఇప్పుడు రాజమహేంద్రవరం ఉంది, ఆల్రెడీ ఓల్డ్ సిటీ, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ సిటీ ఉంది. ఆ బండ్ ఏరియాలో పర్మిషన్ ఇవ్వడానికి అనుమతించట్లేదు సార్. అది చాలా సమస్య ఏమవుతుందంటే బండ్ డెవలప్ అయిపోయింది, ఎంఎఫ్ఎల్ఏకి పైకి వచ్చింది, బండి విడ్త్ కూడా పెంచారు. ఆ పక్కనున్న భవనాలు, పాత భవనాలు తీసి కొత్త భవనం కట్టాలంటే పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. దయచేసి దాని మీద కూడా ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి గారి దృష్టిలో తీసుకురావడం కోసమే నా ఉద్దేశం. లాస్ట్లో చెప్తారు, నోట్ చేసుకోండి. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునానండి. వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు.
2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు వాగిపోయాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2025ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ బిల్లుని ఆమోదించాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను. అధ్యక్ష, మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనం 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 3వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడానికి అనుమతి కోరుతారు. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల అనేక బిల్డింగ్స్ యాక్చువల్గా డీవియేషన్స్ కానీ ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానీ వేసి చేయటం జరిగింది. దాని మీద యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తే దాదాపు 49,056 బిల్డింగ్స్లో ఈ డీవియేషన్స్ ఉన్నట్టు గుర్తించాము. అయితే వీటిలన్నింటినీ రెగ్యులేట్ చేస్తే రాష్ట్రానికి మున్సిపాలిటీస్ వాటికి ఇన్కమ్ వస్తున్న ఉద్దేశంతో యాక్చువల్గా ఈ బిల్ తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 3వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కి ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఇది లాస్ట్ ఇంకా 2 ఉన్నాయి. అవి ఆమోదించే ముందు అవి మాట్లాడిద్దాం. ప్రతి బిల్లుకి చేద్దామంటే మాట్లాడతారా? ఓకే, అదేం పర్లేదు, మీ ఇష్టం. మాట్లాడండి కన్నబాబు గారు. అధ్యక్ష, ఈ రెగ్యులేషన్కి సంబంధించి అధ్యక్ష ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్లు డెఫినెట్గా మున్సిపాలిటీస్కి కాస్త ఆదాయం పెరుగుతుంది.